ప్రపంచంలో ఒక రెబల్ గ్రూప్ ఈ మధ్య బాగా న్యూస్ లో ఉన్న రెబల్ గ్రూప్ హౌతీస్ కి ఇజ్రాయెల్ కి అసలు పడట్లేదు. ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ లో హౌతీ ప్రైమ్ మినిస్టర్ రహావి చనిపోయారంట. ఈ దిశగా హౌతీ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. అసలు ఈ హౌతీస్ ఎవరు, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ని మిగతా మినిస్టర్స్ని ఇజ్రాయెల్ ఎందుకు టార్గెట్ చేసింది, ఎందుకు చంపేసింది? యాక్చువల్లీ ప్రపంచంలో మిడిల్ ఈస్ట్లో ఒక చిన్న దేశం ఉంది, అదే యెమెన్ దేశంలో హౌతీ రెబల్స్ ఉన్నారు. ఈ హౌతీ రెబల్స్కి ఇరాన్ సపోర్ట్ చాలా ఉంది. ఇన్ఫ్యాక్ట్ హమాస్, హెజ్బొల్లా, హౌతీ వీళ్ళందరూ కూడా చాలా అంశాల్లో కలిసి పనిచేస్తారు. ఎప్పుడైతే ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య యుద్ధం మొదలైందో హమాస్కి సపోర్ట్గా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా హౌతీస్ ఇజ్రాయెల్ పైన అటాక్స్ స్టార్ట్ చేశారు. అంతేకాదు హౌతీస్ ఎర్ర సముద్రం రెడ్ సీ మీద కూడా అటాక్స్ స్టార్ట్ చేయటం, రెడ్ సీలో వచ్చే షిప్స్ అన్నిటి మీద అటాక్ చేయటం, ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్ యొక్క షిప్స్ మీద ఎక్కువ అటాక్స్ చేయడం చేశారు. దాంతో అమెరికా, ఇతర దేశాల వాళ్ళు ఎలా అయినా సరే హౌతీస్ని మట్టుబెట్టాలని చెప్పి కూడా ట్రై చేస్తున్నారనమాట. ఈ టైంలో ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ చేసింది. దానిలో హౌతీస్ యొక్క ప్రైమ్ మినిస్టర్ రహావి చనిపోయారు. రహావితో పాటు అనేక మంది హౌతీ మినిస్టర్స్ కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. ఇదంతా కూడా యెమెన్ క్యాపిటల్ సనాలో జరిగిందనమాట. యాక్చువల్లీ యెమెన్లో పేరుకి యెమెన్ గవర్నమెంట్ ఉంది, కానీ మొత్తం యెమెన్ని చాలా వరకు కంట్రోల్ చేసేది హౌతీసే.